హైదరాబాద్ హుస్సేన్ సాగర్ క్లీనింగ్ పై హెచ్ఎండిఏ స్పెషల్ డ్రైవ్ చేపట్టింది. గణేష్ విగ్రహాల వ్యర్థాలు తొలగించడంపై ఫోకస్ పెట్టింది. ఇప్పటివరకు 20,000 టన్నుల వ్యర్థాలను తొలగించినట్లు హెచ్ఎండిఏ అధికారులు వెల్లడించారు. హుస్సేన్ సాగర్ వద్ద క్లీనింగ్ కు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నుమాన్ అందిస్తారు. గణేష్ నిమజ్జనం పూర్తి కావడంతో ఇక హుస్సేన్ సాగర్ క్లీనింగ్ మీద హెచ్ఎండిఏ ఫోకస్ పెట్టింది. వ్యర్థాల తొలగింపు అంతా కూడా యుద్ధ ప్రాతిపదికన కొనసాగుతుంది. ఇప్పటివరకు దాదాపు 20,000 మెట్రిక్ టన్నుల వ్యర్థాలన్నింటినీ కూడా హుస్సేన్ సాగర్ నుంచి తొలగించినటువంటి సిచ్యువేషన్ ఉంది. సో ప్రస్తుతం నేను క్లీనింగ్ ప్రాసెస్ జరుగుతున్నటువంటి హుస్సేన్ సాగర్ క్రేన్ నెంబర్ 4, 5 దగ్గర ఉన్నాను. సో అత్యధికంగా విగ్రహాలు ఎన్టీఆర్ మార్గ్ వైపే నిమజ్జనాలు జరిగినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఏదైతే ఇటు క్లీనింగ్ ప్రాసెస్ మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టి ఎప్పటికప్పుడు కూడా ఈ వ్యర్థాల తొలగింపు అయితే కొనసాగుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. హెచ్ఎండిఏ, జిహెచ్ఎంసీ అధికారులు సమన్వయం చేసుకొని ప్రస్తుతం ఏదైతే ఈ వ్యర్థాలన్నింటినీ కూడా తొలగిస్తున్నారు. ఇప్పటివరకు దాదాపు 20,000 మెట్రిక్ టన్నుల వ్యర్థాలను ఇటు గణేష్ విగ్రహాల్లో వ్యర్థాలు కానివ్వండి, దాంతోపాటు పూజా సామాగ్రి, క్లాత్, అదేవిధంగా ఇనుప చువ్వలు ఇవన్నీ కూడా ఎక్కడికక్కడ కూడా డివైడ్ చేసి వీటన్నిటిని కూడా జవహర్ నగర్ ప్రాసెసింగ్ యూనిట్కి తరలిస్తున్నారు. సో ప్రత్యేకంగా వాహనాలను కూడా ఏర్పాటు చేసి టిప్పర్ల ద్వారా మొత్తం కూడా ఇంకొక 2 రోజుల్లో ఈ వ్యర్థాల తొలగింపు ప్రక్రియ అంతా కూడా పూర్తి చేయాలంటూ కూడా ఇప్పటికే హెచ్ఎండిఏ అధికారులు టార్గెట్ పెట్టుకున్నటువంటి నేపథ్యంలో డే అండ్ నైట్ ఈ పనులైతే కొనసాగుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. దాదాపు ఒక 10కి పైగా హిటాచీలను ఏర్పాటు చేశారు. సో దాంతోపాటు ఒక 20కి పైగా టిప్పర్లను ఏర్పాటు చేసి డే అండ్ నైట్ వ్యర్థాల తొలగింపు ప్రక్రియ అయితే కొనసాగుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. గత ఏడాది దాదాపు 35,000 టన్నుల మెట్రిక్ టన్నుల వ్యర్థాలన్నింటినీ కూడా తొలగించారు. సో ఈసారి మాత్రము అంతకంటే ఎక్కువ వ్యర్థాలు వచ్చేటటువంటి అవకాశం ఉందని కూడా ఇప్పటికే అధికారులు అంచనా వేస్తున్నారు. ఎందుకంటే హుస్సేన్ సాగర్లో దాదాపు ఈసారి 1,20,000కు పైగా వినాయక విగ్రహాలు నిమజ్జనం జరిగాయని అధికారులు అంచనా వేశారు. సో వీటిలో అధికంగా పీవీఓపీతో చేసినటువంటి విగ్రహాలు ఉన్నాయి. నీటిలో ఉన్న వినాయక ప్రతిమలను సిబ్బంది బయటకు తీసి వాటిని కట్ చేసి దాని నుండి ఇనుము తీస్తున్నారు. సో ముఖ్యంగా ఇటు ఖైరతాబాద్ గణేశుడి ప్రతిమను కూడా ఇప్పటికే బయటకు తీసి దాని నుండి కూడా ఇనుమును వేరు చేశారు. సో నిమజ్జనమైన మొత్తం 8 గంటల్లోపే మొత్తం కూడా ఇదంతా కరిగిపోతుంది. కాబట్టి పూర్తిగా ఆ మునగని భాగాన్ని బయటకు తీసి ఆ ఇనుము తీసి మళ్ళీ ఆ గణేష్ విగ్రహ మండపానికి ఇనుమును అప్పగిస్తారు. సో విగ్రహాల నుంచి విడిపోయినటువంటి పీఓపీ కానివ్వండి, పీచు వంటి వ్యర్థాలు హుస్సేన్ సాగర్లో గుట్టలుగా పేరుకుపోయి కనిపిస్తున్నాయి. సో పీఓపీ విగ్రహాలను సాగర్లోనే నిమజ్జనం చేయకూడదని నిబంధనలు ఉన్నప్పటికీ చాలా వరకు పెద్ద విగ్రహాలను ఇక్కడికి నిమజ్జనం చేస్తున్నారు. సో నిమజ్జనం పూర్తయిన ప్రస్తుతం మాత్రం ఇటు 2 రోజులు అవుతున్నా కూడా మొత్తం కూడా క్లీనింగ్ ప్రాసెస్ అనేది కొనసాగుతుంది. మొత్తం చెత్త చెదారం, దాంతోపాటు ఆ వ్యర్థాల తొలగింపు మనం చూస్తున్నాము. హిటాచీల్లో మొత్తం క్లాత్, బట్టలు, టెంకాయలు, అదేవిధంగా పువ్వులు, వ్యర్థాలు అంతా కూడా ఎక్కడికక్కడ తొలగిస్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు ఈ వ్యర్థాలను ఎప్పుడైతే లోపల నుంచి ఒక హిటాచీ చూస్తుంది, బయట నుంచి మరో హిటాచీ తొలగిస్తుంది. సో మరోవైపు ఆ వాటర్ని కూడా ఎప్పటికప్పుడు క్లీన్గా ఉంచేందుకు ప్రత్యేకంగా మిషనరీలను కూడా తీసుకువచ్చి హెచ్ఎండిఏ అధికారులు క్లీనింగ్ మీద ప్రత్యేకంగా ఫోకస్ పెట్టినటువంటి సిచ్యువేషన్ ఉంది. సో ఈ టార్గెట్ అంతా కూడా ఇక రాబోయే 2 రోజుల్లో పూర్తి చేయాలని కూడా ఇప్పటికే హెచ్ఎండిఏ, జిహెచ్ఎంసీ అధికారులు టార్గెట్ పెట్టుకున్నారు. భారీ యంత్రాల సహాయంతో మొత్తం కూడా క్లీనింగ్ అయితే చేపడుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. మొత్తానికైతే గణేష్ నిమజ్జనం పూర్తి కావడంతో ఇటు హుస్సేన్ సాగర్ని క్లీన్ అండ్ గ్రీన్గా చేసేందుకు ఇటు ప్రభుత్వం దృష్టి సారించింది. అందులో భాగంగానే ఇటు వ్యర్థాల తొలగింపు ప్రక్రియ అంతా కూడా కొనసాగుతుంది. ఇప్పటి వరకు 20,000 టన్నుల మెట్రిక్ టన్నుల వ్యర్థాలన్నింటినీ కూడా హుస్సేన్ సాగర్ నుంచి తొలగించారు. ఇక ట్యాంక్ బండ్, ఎన్టీఆర్ మార్గ్, పివి మార్గ్, సంజీవయ్య పార్క్ ఈ 4 ప్రాంతాల్లో ఎక్కువగా ఏదైతే ఈ నిమజ్జన ప్రక్రియ జరిగింది కాబట్టి సో ఆ ప్రాంతాల్లో క్లీనింగ్ మీద ప్రత్యేకంగా హెచ్ఎండిఏ ఫోకస్ పెట్టి ప్రస్తుతం ఇటు జిహెచ్ఎంసీ అధికారులతో సమన్వయం చేసుకొని ఈ వ్యర్థాలన్నింటినీ కూడా జవహర్ నగర్ డంపింగ్ యార్డ్కైతే తరలిస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుందని చెప్పొచ్చు. వీడియో జర్నలిస్ట్ శ్యామ్తో నుమాన్ ఏబిఎన్, ఆంధ్రజ్యోతి, హైదరాబాద్.